హాయ్ అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెనుగొండ అనే గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ పెనుగొండ అనే గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఉందటండి. మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఆలయం ఉందటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దేవాలయం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దామండి. ఇదే కన్యకా పరమేశ్వర ఆలయం. మీకు మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. లోపలికి వెళ్ళగానే కన్యకా పరమేశ్వరి ఒక స్టాట్యూ అయితే ఉంది. లోపలికి వెళ్ళిన తరువాత 90 అడుగుల కాంస్య విగ్రహం ఉంటుందండి. మీకు విగ్రహం ఏ విధంగా ఉంటుందో చెబుతాను అండి. ఒకసారి వెళ్దాం పదండి. మన భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే స్త్రీలను పూజించి గౌరవించి వారికి ఉన్నత హోదా కల్పించిన సాంప్రదాయం మనది. ఒక రాజు అధికార దర్పంతో తాను మోహించిన కన్యను ఆమె అభిష్టానానికి వ్యతిరేకంగా బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ధిక్కరించి ఆమె అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిగా కోట్లాది మంది భక్తులను పూజలను అందుకున్న ఓ కన్య యథార్థ చరిత్ర మనం విన్నది. ఈ అమ్మవారి ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయి, ప్రసిద్ధికి ఎక్కాయి. అయితే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలోని వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం వాటిలో విశిష్టమైనది. ఈ మెయిన్ ఎంట్రన్స్ దాటిన తరువాత కొంత దూరం వచ్చిన తరువాత 90 అడుగుల పంచలోక విగ్రహం ఉందటండి. మన చుట్టుప్రక్కల మన ఆంధ్రప్రదేశ్లోని ఇటువంటి దేవాలయం ఎక్కడా లేదు అన్నమాట. అటువంటి చాలా పెద్ద దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం ఒకటి. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత విగ్రహం ఏ విధంగా ఉందో చూద్దాం రండి. మరి లోపల 90 అడుగుల అమ్మవారి విగ్రహం కాంస్య విగ్రహం ఉంటుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత విగ్రహం ఏ విధంగా ఉందో చూద్దాం రండి. ఈ పెనుగొండలోని ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించడానికి గల ప్రధాన కారణం ఈ గ్రామంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఆలయం యొక్క చరిత్ర మనం తెలుసుకుందామండి. క్రీస్తు శకం 10-11 శతాబ్ద కాలంలో వైశ్యుల రాజు కుసుమశ్రేష్ఠి తన 18 పరిగణాలను పెనుగొండగా రాజధానిగా చేసి పరిపాలించేవాడు. ఈ ప్రాంతమంతా వేంగ్య దేశం అంతర్భాగం. ఈ వేంగ్య దేశాన్ని 7వ విష్ణువర్ధనుడు పరిపాలించిన కాలం అది. కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు 2 పిల్లలు, ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమార్తె పేరు వాసవి. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమె అన్ని కళలు అభ్యసించేవి. సంగీతం తర్క శాస్త్రాల పట్ల మక్కువ కనబరిచేది. ఇదిలాగా ఉండగా సామ్రాజ్య విస్తరణ కోసం దండయాత్ర జరుపుతూ ఒకసారి విష్ణువర్ధనుడు తన సైన్యంతో పెనుగొండ పులిమారులో మకం వేశాడు. అది తెలుసుకొని కుసుమశ్రేష్ఠి ఆ రాజు సకల మర్యాదలతో నగరానికి తీసుకువచ్చి ఊరు ప్రజల సమక్షములుగా సన్మానం చేశాడు. కుసుమశ్రేష్ఠి ఆ జన సమూహంలో అపురూప సౌందర్యంతో మెరిసిపోతున్న వాసవుపై విష్ణువర్ధనుడు దృష్టి పడింది. తొలిచూపున మోహన పరవశుడైన ఆ రాజు ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. తన మంత్రితో కబురు పెడతాడు. రాజుగారు కోరిక విని కుసుమశ్రేష్ఠి నిశ్చిష్ట అవుతాడు. రాజుగారు అప్పటికే వివాహితుడు. వయసులో తన కూతురు కంటే పెద్దవాడు అయిన క్షత్రియుడు, తన వైశ్యుడు. ఏమి చేయలేని పరిస్థితి. చెప్పలేని నిశ్చాహిత స్థితిలో కుమిలిపోతున్న కుసుమశ్రేష్ఠిని చూసి ఆయన బంధుమిత్రులు వాసవికి ఆ నిర్ణయం వదిలేయమని సలహా ఇస్తారు. తాను జీవితాంతా కన్యగా ఉంటానని వాసవి స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కుసుమశ్రేష్ఠి రాజుగారికి తెలియజేస్తే ఆయన విపరీతంగా ఆగ్రహిస్తాడు. బలవంతంగానైనా
వాసవిని తీసుకురమ్మని తన సైనికులతో చెబుతాడు. వైశ్యులందరూ ఎంతో ఐకమత్యంతో ప్రతిఘటించి రాజుగారి సైనికులను తరిమి కొడతారు. దెబ్బతిన్న పాముల పగపట్టిన విష్ణువర్ధనుడు తన మొత్తం సైన్యాన్ని సమీకరించి పెనుగొండ మీదకు విరుచుకుపడడానికి సిద్ధపడతాడు. ఈ విషయం తెలుసుకున్న వాసవి తన తండ్రిని వద్దకు వచ్చి, కన్య కోసం ఎందుకు అంతమందిని రక్తం చిందించాలని, యుద్ధం అనే ఆలోచన విరమిద్దాం, దీనికి బదులుగా మరో వినూత్న మార్గాన్ని అవలంబిద్దామని, అహింసా మార్గంలో ఆత్మత్యాగానికి నేను సిద్ధం అవుతానని దృఢ సంకల్పం పట్టుదల ఉన్న వాళ్ళు తనతో రావాలని చేయించింది. వాసవి చేసిన సూచనల ప్రకారం గోదావరి తీరాన బ్రహ్మగుండం అనే పవిత్ర ప్రదేశంలో కుసుమశ్రేష్ఠి సైనికులను 103 అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. 102 గోత్రాలతో జంటలను ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటల్లో దూకడానికి సిద్ధంగా ఉన్నారని వాసవి అడిగింది. వారంతా తాము సిద్ధము అని చెప్పగానే ఆ తరువాత వారు అంతా ఇష్టదైవాన్ని స్మరిస్తూ అగ్నిగుండంలో దూకి ఆత్మ బలిదానం చేశారు. తనతో పాటు అగ్ని ప్రవేశించేయడానికి 102 గోత్రాల జంటలను ఆమె దేవత స్వరూపంగా భావించి నిజ స్వరూప చూపమని వాసవిని కోరారు. అందుకు ఆమె అనుగ్రహించి నిజస్వరూపాన్ని చూపించింది. తాను ఆదిపరాశక్తి ఆర్య మహాదేవుని అవతారమని, ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధన్నే అంతమందించడానికి తాను కలియుగంలో జన్మించానని పేర్కొన్నట్లు పురాణ గాథలో ప్రచారంలో ఉన్నాయి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వెలిసిన కన్యకా పరమేశ్వరి ఆలయం యొక్క చరిత్ర. ఇదే అండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో వెలిసిన వాసవి కన్యకా పరమేశ్వరి 90 అడుగుల పంచలోక విగ్రహం అండి. ఒక్కసారి చూడండి. ఇక్కడ కనిపించిన విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహంగా చెబుతారు. దాదాపు 65 టన్నుల బరువు ఉంటుంది. ఈ విగ్రహం ఎంత ఎత్తు విగ్రహం ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం 2 కాళ్ళతో నిలబడడం మరో అద్భుతంగా చెబుతూ ఉంటారు. ఈ 90 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి గర్భగుడిని 180 అడుగుల ఎత్తున నిర్మించారు అంట. ఇటువంటి రూపకల్పన ఉన్న అమ్మవారు ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేదని చెబుతూ ఉంటారు. దీనిని 2019 ఫిబ్రవరిలో ప్రతిష్ఠించారంట. ఈ పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వర ఆలయాలు 2 ఉన్నాయి. ఒకటి పురాతన కాలం నాటిది, ఇప్పుడు కనబడుతున్నది నూతనంగా నిర్మించిన అమ్మవారి ఆలయం.
ఇక్కడ చూడండి, వాసవి కన్యకా పరమేశ్వరి అగ్నికి ఆహుతయ్యారు కదండి. వారితో పాటు కొంతమంది జంటలు కూడా ఆహుతయ్యారు. వారికి సంబంధించిన విగ్రహాలు జంటలుగా పెట్టారు. ఇక్కడ చాలా జంటలు ఉన్నాయి. ఇవి అన్నీ ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూడండి మరి. ఇక్కడ అమ్మవారితో అగ్ని ప్రవేశం చేసిన 102 జంటల యొక్క బొమ్మలు పెట్టడం జరిగింది. ఈ అమ్మవారి ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంకాలం 4 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు ఓపెన్ చేయడం జరుగుతుంది. మనం వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం వచ్చాము కదండి. ఇది అద్దాల మండపం అట. ఇక్కడ విగ్రహాలు లైట్ ఆన్ చేసి మనకు చూపిస్తారండి. ఇప్పుడు లైట్స్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది లోపల అద్దాల మండపం. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరికి చెందిన పెనుగొండ అనే గ్రామంలో ఒక కన్య యథార్థ గాథ మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కలశము నమూనా మీద అమ్మవారి యజ్ఞస్తూపము సంబంధించిన అమ్మవారి ఆకారాలతో కలశము రూపంలో పెట్టడం జరిగింది.
ఈ ఆలయంలోని అమ్మవారి యొక్క అన్నప్రసాదాలు కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి అన్నప్రసాదాలు మొదలవుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.